కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, మరి ముఖ్యముగా నందు ఇంటర్ పాస్ అయినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ పునీత అంతోని వారి పేరిట పూజ. నల్లమొత్తు బిల్విక వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, 6వ తరగతి పాస్ అయినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల వారికి ఎల్లప్పుడూ ఉండాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. ఏరువ సాగర్ రెడ్డి, ఏరువ మానస వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, మరీ ముఖ్యముగా USA వీసా అప్రూవల్ అవ్వాలి అని, అదేవిధముగా మరణించిన ఫాదర్ ఏరువ బాలశౌర్ రెడ్డి ఆత్మకు, జోసెఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. ఏరువ ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, వారికి దేవాతి దేవుడు వీసాను దయచేయాలి అని, వారి కుటుంబంలో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని ప్రీత అంతోని వారి పేరిట పూజ. ఎల్ పున్నమ్మ, కౌశయ్య బిడలు రాంబాబు, శ్యాంబాబు వారిని దీవించి ఆశీర్వదించి వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, పున్నమ్మకు మంచి ఆయురారోగ్యాలను దయచేసి వారి కుటుంబంలో మరీ ముఖ్యముగా శ్యాంబాబుకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. దొప్పలపూడి జోజు మరియమ్మ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, వారి కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ ఉండాలి అని, వీరు తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. ఎం బాలస్వామి, పద్మ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు గాను దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, కంటి ఆపరేషన్ బాగా జరిగినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ వారి కుటుంబంలో మరణించిన పోలిశెట్టి బాలస్వామి, ఎరోనికమ్మ, లూర్దయ్య, ఇన్యాసమ్మ, జోసఫ్, ఇన్యాసమ్మ, శౌరమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని ప్రీత అంతోని వారి పేరిట పూజ. NG ప్రకాష్ రావు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, కుమారులకు వివాహం త్వరగా జరగాలి అని, బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలి అని, వారికి బంగారు భవిష్యత్తును దయచేసి వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. పుట్ల అనిల్, అనీషా వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, ఐలీన్ అర్లను దీవించి వారి యొక్క చదువుల్లో దేవుని యొక్క కృపా కాపుదల జ్ఞానమును తెలివితేటలను ఆయురారోగ్యాలను నిండుగా మెండుగా దయచేయాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. మాదినేని జ్యోతి, పాపారావు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, ప్రభు యొక్క దీవెనలు వారి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని, పాపారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని, కుమార్తెల కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని ప్రీత అంతోని వారి పేరిట పూజ. వాడాల రాజన్న, మేరీ రాణి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, వారు తలంచిన ప్రతి ఒక్క తలంపు కూడా నెరవేరాలి అని, వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానము ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఉండాలి అని, వాడాల మరియు కుమార్ అరుణ 13వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉండగా దేవుని యొక్క కృపా కాపుదల వారి మీద నిండుగా మెండుగా ఉండాలి అని, రానున్న రోజులలో వారు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలి అని, వారి కుటుంబంలో మరణించిన రాజన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ.
పూజ ప్రారంభం అవుతుంది. దయచేసి అందరూ నిలబడవలసిందిగా కోరుచున్నాను. త్వరలో రానున్న మన పునీత అంతోని వారి 34వ వార్షికోత్సవ సందర్భంగా 5 మంగళవారోత్సవాలను మన విచారణ గురువులు పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి ఫాదర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. వీరు గడిచిన 6 సంవత్సరాలుగా కోవిడ్ కాలం మినహాయించి దాదాపు 100 నవీన మంగళవారాలు ఏర్పాటు చేసి అత్యంత శ్రేష్ఠ ఆధ్యాత్మిక గురువులను, పీఠాధిపతులను, కార్డినల్స్ను ఆహ్వానించి పుణ్యక్షేత్ర కీర్తి ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేర్చి గొప్ప ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చిన ఘనత వీరిదే. వీరికి మనందరం కూడా మనసారా అభినందన వందన నమస్సుమాంజలులు చెల్లించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఇది నవీన 3వ మంగళవారం. నేటి ధ్యానాంశము పునీత అంతోని వారు క్రీస్తుని సన్నిహితుడు. ఉద్దేశము ప్రార్థన, వ్యాపారాల అభివృద్ధి, కోర్టు సమస్యలు, ఆర్థిక స్థల సమస్యల కొరకు ప్రార్థన. ఈనాటి సమిష్టి దివ్య పూజాబులని రెవరెండ్ ఫాదర్ పూతోట చెన్నై ఫాదర్ గారు సమర్పిస్తారు. వీరు ప్రస్తుతం పాస్టరల్ సెంటర్ డైరెక్టర్గా పనిచేయుచున్నారు. వీరు రావిపాడు వాస్తవ్యులు. వీరు చక్కని వాక్య పరిచర్య గావించి పవిత్రాత్మ ప్రేరిత దైవ సందేశాన్ని అందించి మనలోని ఆధ్యాత్మికతను చైతన్యపరిచి మన పాలక పునీతులు పాదువాపురి అంతోని వారి చల్లని ఆశీస్సులు, అద్భుత వరాలు మనపై వర్షించినట్లుగా ప్రార్థించెదరు. వీరు గొప్ప వక్త. ఈజ్ ఎ గ్రేట్ స్పిరిచువల్ ప్రీస్ట్, ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్, వెల్ versed in biblical messages, homilees, retreats and reconciliations. He is having a great healing power. మనకు స్వస్థతా భాగ్యం కలిగినట్లుగా ప్రార్థించెదరు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్లో కూడా అనేక మార్లు దివ్య పూజాబులను సమర్పిస్తున్నారు. త్వరలో మన ప్రక్కనే ఉన్న సెంట్ ఆగ్నేస్ విచారణ గురువులుగా రానున్నారు. మరి అలాగే వీరు లాయర్ వృత్తిలో కూడా వీరు పేద బడుగు బలహీన వర్గాల కొరకు న్యాయ సహాయం అందిస్తున్నారు. మస్ట్ ఆల్ గివ్ ఎ బిగ్ క్లాప్. గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి దివ్య పూజాబులలో మన విచారణ గాయక బృందం వారు వాసు ఆధ్వర్యంలో చక్కని మధుర తీయని క్రైస్తవ పూజాబలి గీతాలను ఆలపించి సుమధుర సంగీతాన్ని అందించనున్నారు. పూజాబలి సమర్పిస్తున్న పూజ్య గురు పొంగములను మనందరం కూడా వినమ్ర హృదయాలతో, ముకుళిత హస్తాలతో కృతజ్ఞతాంజలులు సమర్పించి స్వాగత సుమాంజలులతో, హృదయపూర్వక కరతాళలతో వారిని ఆహ్వానించుదాం. పూజాబలికి ముందుగా పునీత అంతోని వారి ప్రార్థన. దయచేసి మీరందరూ ఇప్పుడు నాతో పాటు చెప్పండి. మహాశక్తివంతుడు, శక్తి ప్రదాత అయిన క్రీస్తు ప్రభువు అంతోని వారికి అద్భుత శక్తిని అనుగ్రహించారు. మన పుణ్యక్షేత్ర పాలక పునీతులు పాదువాపురి అంతోని వారు అద్భుత శక్తి ద్వారా భక్తుల కోరికలు తలంపులు నెరవేర్చి ఈ నవీన 3వ మంగళవారం మన గృహాలలో విద్య, వైద్యం, విదేశీ ప్రయాణం, వివాహాలు, సంతానం, పైరు పంటలు, ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాల కొరకు ప్రభుని ప్రార్థించి ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఆమెన్. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం.
రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగునకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు చిన్న ఫలం. యందే కలదు దైవ బలం, ఇది ఏ మనకు చిన్న ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రభు క్రీస్తుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, 4వ మంగళవారంలోకి మన అందరం కూడా ప్రవేశించి ఉన్నాం. మోషే చూస్తూ ఉన్నాడు మండుచున్నటువంటి పొదని. చూస్తూ ఉండగానే ఆ పొద నడిమి నుంచి అది మండుతూ ఉంది. ఆయన అంటున్నాడు, ఇది ఒక పవిత్రమైన దృశ్యము, ఈ దృశ్యాన్ని నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను అంటున్నాడు. ఆ నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం. 5వ వచనంలో మనం చదివితే మోషే తలంచాడు, ఇది పవిత్రమైన దృశ్యము, నేను దగ్గరికి వెళ్ళి చూస్తానని దగ్గరికి వెళ్ళాడు. చూడబోతూ ఉన్నాడు, స్వరం విన్నాడు, మోషే మోషే, నీవు నిలుచున్నటువంటి స్థలము పవిత్రమైన భూమి. ఏమంటున్నాడు? నీవు ఎక్కడైతే నిలబడ్డావో, నీవు నిలుచున్నటువంటి ఈ యొక్క ప్రదేశము పవిత్రమైన భూమి, నీ చెప్పులు విడిచి రమ్ము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ సాయంకాల సమయంలో నేను మీరు మనందరం కూడా నిలుచున్నటువంటి ఈ యొక్క భూమి, ఈ స్థలము
పవిత్రమైనది. దేవుడు అభిషేకించిన స్థలము, అద్భుతాల అంతటి వారు పావనపరిచిన స్థలము, అదే స్థలములో మనం నిల్చొని ఉన్నాం. ఈ స్థలములో నిలబడి కోరుకున్న ప్రతి కోరిక ఎంతో మందికి నెరవేరింది, నెరవేరుతూనే ఉంది. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలం. మరి ఇలాంటి ఈ స్థలంలో నిలబడి ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. కలంకము లేని హృదయముతో పాలు పంచుకోవాలంటున్నాడు ప్రభు. పాప కలంకము లేనటువంటి హృదయముతో ఈ పూజా బలిలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. పాపం ఉంటే ఏమవుతుంది? ఆదాము ఏవల పాపం వలన దేవునితో సాన్నిహిత్యం పోగొట్టుకున్నారు. ఒక్క పాపము దేవునితో సాన్నిహిత్యాన్ని పోగొట్టుకున్నారు. తద్వారా ఆ అందమైన ఏదోను తోట నుంచి గెంటివేయబడ్డారు. ఆకాను కుటుంబం ఒక్క పాపం వలన కుటుంబం నాశనం అయిపోయింది. ఒక్క పాపం వలన సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుడు చూడండి ఈ 3 సందర్భాల్లో, మరి ఇలాంటి ఈ సందర్భంలో, ఇలాంటి ఈ పరిస్థితిలో అదే దేవుడు ఈ రోజున మనందరి పాపాలు లెక్క పెడితే మనం బ్రతకగలమా? అయినా బ్రతుకుతున్నామంటే ఆయన లెక్క పెట్టడం లేదు, ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన ఏమర్పాటులో ఉన్నాడని కాదు, కానీ అయినప్పటికీ కూడా బ్రతికి ఉన్నామంటే కారణం ఏమిటంటే పౌలు గారు చెబుతున్నారు రోమీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన కృప నీకు తోడుగా ఉండగా ఏ శిక్ష విధియు నిన్ను ఏమీ చేయలేదు. నీవు బ్రతికి ఉన్నావంటే, సంతోషంగా ఉన్నావంటే నీలో ఉన్నటువంటి కలంకం ద్వారా కేవలము ఆయన కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలకు సహోదరి సహోదరులారా, ఆయన కృప ఈ రోజున మనల్ని అందరినీ ఇక్కడికి నడిపించింది, మనల్ని మన్నిస్తుంది, మనల్ని దీవిస్తుంది. ఈ రోజున ఎన్నో పూజలు, ఎంతోమంది అవసరాలతో, కన్నీటి బాధలతో, ఎన్నో మొరలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రతి మొర, ప్రతి బాధ, ప్రతి అవసరము ఆయన దీవించాలి, నెరవేర్చాలి అంటే మన మనసులో ఉన్న పాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మననం చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, బాధపడదాం, దేవుని క్షమాపణకై వేడుకుందాం. తుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా. కరుణించి కావుము, దయచూపి బ్రోవుము, కరుణించి కాయుము, దయచూపి బ్రోవుము. నీ దీన బిడ్డను క్షమించి బ్రోవుము, నీ దీన బిడ్డను క్షమించి బ్రోవుము. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చితినయ్యా నా యేసయ్యా. మరచితినయ్యా పరిధి లేని నీ ప్రేమను, దిమిరితినయ్యా నీ ప్రేమ పదమును. అంధకార అడవిలో తిరుగాడుచుంటిని, అంధకార అడవిలో తిరుగాడుచుంటిని. దిక్కు తోచక నేను ఒంటరినైపోతిని, ఒంటరినైపోతిని. కరుణించి కావుము, దయచూపి బ్రోవుము, కరుణించి కావుము, దయచూపి బ్రోవుము. నీ దీన బిడ్డను క్షమించి బ్రోవుము, నీ దీన బిడ్డను క్షమించి బ్రోవుము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవం దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దేవులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా. సతతము స్తోత్రమయ్యా. మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం.
ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములయందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై నీ కృపను చూపము. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. చివరిగా ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్ట దినము వచ్చిన నాడు మీరు శత్రు బలగములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలద్రొక్కుందురు. కనుక సిద్ధపడుడు. సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు. నీతిని కవచముగా ధరింపుడు. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను మీ పాదరక్షలుగా చేసుకొనుడు. అన్ని సమయములందును విశ్వాసమును ఢాలుగా చేసుకొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నింటినీ దానితో ఆర్పివేయగలరు. రక్షణను శిరస్త్రాణముగాను దేవుని వాక్కును ఆత్మయస్గు ఖడ్గముగాను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనములతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరమ రహస్యమును ప్రకటించుటకును నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చి చేయవలసినదంతా ధైర్యముతో ప్రకటించినట్లు ప్రార్థింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు నీతిమంతుడు
రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో తోడుంటాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 22వ అధ్యాయము పవిత్ర వచనములు 15వ వచనము నుండి 22వ వచనం వరకు. పరిసయ్యులు అంతటా వెలుపలకు వెళ్ళి యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని హేరోదీయులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చి సువార్తను బోధించువాడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేని వాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనలను గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించుచున్నారు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా వారొక దినారమును ఆయనకు అందించిరి. ఆయన వానిని, ఈ రూపనామధేయము ఎవరివి అని ప్రశ్నింపగా, చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మంచిది, చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునికి చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. అది విని వారు ఆశ్చర్యపడి ఆయనను వీడి అటు నుండి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలారా, మన పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారు, గౌరవనీయులు ఫాదర్ రాజారెడ్డి ఫాదర్ గారు 4 సంవత్సరాల పాటు నాకు చదువు చెప్పారు. అయితే వారి సమక్షములో పూజలు చేశా కానీ, పూజలో పాల్గొన్నా కానీ ప్రసంగం అయితే చెప్పలా. వారు సమక్షములో నేను గురువైన దగ్గర నుంచి
ప్రసంగం చెప్పేది ఇదే మొదటిసారి. చాలా బాగా మంచిగా మాకు ఎన్నో విషయాల గురించి ఇస్ అ వండర్ఫుల్ ప్రొఫెసర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంత బాగా మాకు చదువు చెప్పారు, మమ్మల్ని తయారు చేశారు, ముఖ్యంగా క్రమశిక్షణలో. ఈ రోజున వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. క్రీస్తునందు మిక్కిలి పిల్లగు సహోదరి సహోదరులరా, మనందరి జీవితాలకి ఒక దిక్సూచి వాక్యే. అంతుని వారికైనా, గురువులకైనా, మఠకన్యలకైనా, గృహస్థ క్రైస్తవులకైనా ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యే. పాత నిబంధనలో మనం చదువుతాం, సౌలు కుమారుడు జోనతాన్ ఒక రోజున ప్రయాణమై వెళ్తూ ఉంటాడు. వెళుతూ ఉండగా, కాలిబాటన వెళ్తూ ఉండగా భయంకరంగా ఆకలి వేస్తుంది. మనం అప్పుడప్పుడు అంటాం పేగులు కొరుక్కుపోయేంత ఆకలని. అదే ఆకలి ఆ రోజున జోనతానికి వేసింది. చుట్టుపక్కల తేరిపార చూశాడు, ఏమీ కనిపించలా. ఒక తేనె తొట్ట కనిపించింది. ఇక ఏం చేశాడు, తనతో పాటు ఒక పెద్ద కర్రని తీసుకువెళ్ళాడు. ఆ పెద్ద కర్రని చాచి ఆ కర్ర కొనతో ఆ తుట్ట నుంచి కొంత తేనె తీసుకొని తిన్నాడంట. తిన్న తర్వాత తన కళ్ళు తెరవబడి ప్రకాశవంతంగా మారిపోయినాయట. తన ప్రయాణానికి శక్తిని పుంజుకున్నాడు, ఎంతో ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆ తేనె మధురమైన దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, మధురమైన దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఆలకించి ధ్యానించడం ద్వారా ప్రభుని కరుణ, ప్రేమ అనేటువంటి మాధుర్యాన్ని మనం గ్రహించి మరలా శక్తిని పుంజుకొని మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వాక్యాన్ని ఆలకించడానికి దేవుని కృపను బట్టి అనేక మంది ఈ రోజున ఎంతోని వారి పుణ్యక్షేత్రానికి ఆయన నడిపించాడు. మీరు రాలేదు. ఇది కేవలం దేవుని సంకల్పం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పిల్లకు సహోదరి సహోదరులారా. మరి ఆ వాక్యం అనేది ఎంతో శక్తివంతమైనది. పవిత్రమైనటువంటి వాక్యాన్ని మనం ఆలకించబోయే ముందల మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఈ కొద్ది సమయమైనా సరే మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఈ చిన్న పాటను పాడుకొని పరిశుద్ధాత్మ శక్తిని మనపై ఆవరింపజేసుకొని ఆ వాక్యం ద్వారా మనందరం కూడా మేలులు, దీవెనలు, అద్భుతాలు పొందుకునేలాగున మనందరం కూడా ఆ వాక్య విభుణ్ణి మన మధ్యగా ఆహ్వానించుకుందాం. ఆత్మస్వరూపుడా మాపై వేంచేసి రమ్మని, మనపై వేంచేసి రమ్మని ఈ చక్కని పవిత్రాత్మ గీతాన్ని పాడుకుందాం. అందరం భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో ఈ పాటను పాడితే ఏ విధంగానైతే దేవాది దేవుడు అంతుని వారికి దగ్గర ఉండి తోడుగా ఉండి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించాడు, అలాంటి మహిమను, అలాంటి ఘనతను మనందరికీ ఇస్తాడు. భక్తితో మనందరం ఈ పాట పాడతాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ విలువైన సమయాన్ని ఎవరు పోగొట్టుకోవాలి. ఈ పరిశుద్ధ సమయాన్ని దేవుని నింపుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. అవును ప్రభు, నీ శక్తి మాకు కావాలయ్యా. నీ అగ్ని నాలుగు శక్తి మాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా.
ప్రభువా, పూజ ఆరంభంలో మాతో మాట్లాడి ఉన్నాం. అది ఒక పరిశుద్ధమైన కార్యం, మండుచున్న పొద, అది ఒక పరిశుద్ధమైనటువంటి విషయం అని చెప్పారు. పరిశుద్ధ స్థలములో నిలబడి దాన్ని తిలకించేటువంటి, అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును మోసేకి ఇచ్చాం. అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొగలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించుకుంటాం. మన హృదయంలోకి ఏం చేస్తున్నామని అడుగుతాం. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి ఆ దేవుని అడుగు. నీపై దిగిరమ్మని అడుగు. నీ కుటుంబంలోకి ఏం చేస్తున్నామని అడుగు. నీ మనవలు, నీ విన్నపాలు, నీ అవసరం అన్ని కూడా ఆ దేవుని యొక్క పాదాల చెంత కుమ్మరించి పరిశుద్ధాత్మ దేవుడు దహించి వేసి ప్రతి మనవిని, ప్రతి కోరికని, ప్రతి అవసరాన్ని కూడా ఆయన నెరవేర్చి నీలో శక్తిలాగున దేవుని అడుగు. దేవుని ప్రార్థన, దేవుని మొరపెట్టు. ప్రభు, ఈ సమయంలో ఏ పశువుల స్థలంలో దిగిరండి ప్రభు. ఇక్కడ విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రతి బిడ్డను తాకండి. వారి మీద మీ దీవెన హస్తాలు ఉంచండి తండ్రి. ప్రతి బిడ్డ కావాల్సిన ప్రతి అవసరం దయచేయమని ఈ చిన్నపాటి వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని దీవెనకరముగా వారి గృహాలు చూసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని అతి శ్రేష్టమైన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సమస్యలు వస్తాయి. కొంతమంది అంటారు ఈ సమస్యలు, సవాళ్ళు, కష్టాలు మనుషులకు రాక ఆ స్తంభాలకి, ఆ మేడలకి, మిద్దెలకు వస్తాయా అంటారు కదా. మనిషి ఉన్న తర్వాత కష్టాలు, సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. రాని మనిషి ఉన్నాడా చెప్పండి ఈ భూమి మీద? పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మొదటి పేజీ దగ్గర నుంచి, ఆదికాండం దగ్గర నుంచి దర్శన గ్రంథం వరకు చివరి పేజీ వరకు చదివితే దేవుని ప్రవక్తలు సైతం, దేవుడు అభిషేకించినటువంటి రాజులు సైతం కష్టాలు రాకుండా, సమస్యలు రాకుండా ఉన్నాయా? ఈరోజు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుకే కష్టం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుకే సవాలు ఎదురైంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, కొంతమంది కొన్ని సందర్భాల్లో వారి జీవితంలో వారికి వచ్చే సమస్యలను బట్టి తప్పించుకోవాలని, ఎడంగా వెళ్ళాలని, దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎంతగా పారిపోవాలని ప్రయత్నం చేస్తావో అవి అంతగా నిన్ను వెంటాడుతాయి. అవి అంతగా నిన్ను వెంటాడతాయి. ఏ విధంగానైతే దేవుని సహాయముతో నీకొచ్చిన సమస్యని, కష్టాన్ని, బాధని ధైర్యంగా ఎదుర్కోవాలని చూస్తావో అప్పుడు ఆ సమస్య పారిపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈరోజు సువార్త పట్టణంలో మనం ధ్యానం చేసినట్లయితే ప్రభులకి ఒక పరీక్ష పెట్టారు. ఇదిగో చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అని ఒక సవాలు విసిరారు. ఒక పన్నాగం పన్నారు, ఒక కుట్రని పన్నారు. ఆ పన్నాగం పన్ని ఆ పన్నాగములో ప్రభుని ఇరికించి తద్వారా ఆయనను నాశనం చేయాలి, ఆయన తరిం కొట్టాలి, ఆయన అణిచివేయాలని ఒక కుట్ర, ఒక పన్నాగం పన్ని ఆ పన్నాగములో ఆయన చిక్కించాలని ప్రయత్నం చేశారు. ప్రభుకే సవాలు విసిరారు. చూడండి, సృజించబడిన వారు ఎవరైతే సృష్టించారో ఈ సృజించబడిన వారే ఆ సృష్టించినటువంటి వారికి సవాలు విసురుతున్నారు. చెప్పండి,
అంటే సృష్టికర్తకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఆయన చేత మనం సృష్టి చేయబడ్డాం, కలుగు చేయబడ్డాం. మనకే ఎన్ని తెలివితేటలు ఉంటే ఆయనకి ఇంకా ఎన్ని తెలివితేటలు ఉంటాయి చెప్పండి? అమోఘం కదా, మనకంటే అమోఘం కదా దేవుని యొక్క ఆలోచనలు, తెలివితేటలు గొప్పవి కదా. అయితే ప్రభు ఆ సవాలుని చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు. అసలు ఆయనకి ఈ సమస్యని ఎందుకు తేవాలనుకున్నారు? ఈ పన్నాగం ఎందుకు పన్నాలనుకున్నారు? దీనిలో ఆయనని చిక్కించి ఎందుకు నాశనం చేయాలని అనుకున్నారు అంటే అసూయ, ద్వేషం, జలసి. ఆయన మీద ఒక అసూయ, ద్వేషం, ఇంగ్లీష్లో జలసి అంటాం. ఎందుకు ఆయన మీద ద్వేషం, ఈ అసూయ, ఈ జలసి అంటే ఆయన జీవిత విధానం గొప్పది, ఆయన వాక్య బోధ ఎంతో మధురం, ఆయన చేసే అద్భుతాలు ఎంతో గొప్పవి. తన వాక్యం ద్వారా, తన జీవిత విధానం ద్వారా, తన అద్భుతాల ద్వారా కోకొల్లలుగా ప్రజానికాన్ని ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ఆయనేమి కావాలని రప్పించాలని చూడలేదు. వారంతట వారి ఎంతోమంది ఆయన దగ్గరకు వస్తున్నారు. దీన్ని చూస్తున్నారు సద్దుకయ్యులు, ప్రధానార్చకులు, పరిసయ్యులు తట్టుకోలేకపోయారు. వారి అధికారము చేజారిపోతుందేమని భయపడ్డారు. పన్నాగం పన్ని ఇరికించాలని చూశారు. పిల్లలకు సహోదరి సహోదరులారా, ప్రభు ఏమన్నాడు? మీరు సుంకం చెల్లించే ఆ యొక్క నాణ్యాన్ని తీసుకురండి అన్నాడు. తెచ్చారు. వారిని అడిగాడు, ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉన్నదని అడిగాడు. మీ అందరి మగవారు ఎంతమంది ఉన్నారు? పురుషులు, మీ అందరి జేబుల్లో డబ్బులు బాగుంటాయి కదా, డబ్బులు ఉంటాయా లేదా? మీ జేబుల్లో ఉన్న డబ్బుల మీద ఎవరి బొమ్మ ఉందండి? జాతిపిత మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. అట్లానే ప్రభు అడిగారు, ప్రశ్నించారు, ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉందంటే చక్రవర్తి బొమ్మ ఉందండి అన్నారు. అంటే వారి జాతీయ సమాధానం చెప్పించాడు. చూడండి, మరి చక్రవర్తి బొమ్మ ఉన్నప్పుడు చక్రవర్తికి ఇవ్వాల్సినవి చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వమన్నాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దీని ద్వారా మనందరి మీద ఎవరి ముద్ర ఉంది? రాజముద్ర ఉందా? దేశముద్ర ఉందా? ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, అంతటా దేవుడైన యావే కొంత మట్టిని తీసుకొని తన రూపంలో, తన శ్వాసనుది తన సొంత రూపంలో చేసి తన ముద్ర వేశాడు. అంటే మనందరి మీద ఉన్న ముద్ర దేవుని ముద్ర. ఆ నాణ్యం మీద ఉన్న ముద్ర చక్రవర్తి ముద్ర. ఆయన ముద్ర ఉంది కాబట్టి అది ఆయనకి వెళ్ళిపోతుంది. మన మీద దేవుని ముద్ర ఉంది కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి చెల్లించవలసినవి మనం చెల్లించవలసిన అవసరం ఉన్నది. పిల్లలకు సహోదరి సహోదరులారా, వారు ఎంత పన్నాగం పన్నినా ఆ పన్నాగాన్ని, ఆ సవాలుని చాపచక్యంగా ఆయన ఎదుర్కొన్నాడు. అంటే ఆయనకి సమస్య వచ్చింది, బాధ వచ్చింది, వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా అంతుని వారికి కూడా ఆయన ఎంతో దైవభక్తుడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు అంతుని వారు, విశ్వాసపాత్రుడు. ఆయనకు కూడా పెద్ద చిక్కు వచ్చి పడింది, ఆయనకు కూడా పెద్ద సవాలు వచ్చి పడింది. ఎంత సవాలంటే భయంకరమైనటువంటి సవాలు వచ్చి పడింది. చిక్కున్నాడు, దాదాపుగా చిక్కుకోపోయాడు. అదేమిటంటే మనందరూ వినే ఉంటాం. ఒక రోజున కొంతమంది వ్యక్తులు కుర్రవాణ్ణి చంపేశారు. చంపేసి ఆ కుర్రవాణ్ణి తీసుకువచ్చి అంతోని వారి యొక్క నాన్నగారు ఉండేటువంటి ఆ గృహములో ఒక తోట ఉంది, గార్డెన్. ఆ గార్డెన్లో ఆ చంపిన కుర్రవాడిని రహస్యంగా తీసుకువచ్చి రాత్రికాల సమయంలో గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టారట. ఎక్కడ? అంతోని వారి యొక్క సొంత గృహం దగ్గర వారి నాన్నగారు వారి అమ్మగారు ఉండేటువంటి ఆ ఇంటిలో, ఆ తోటలో పాతి పెట్టారు. పాతి పెట్టి పారిపోయారు చంపినోళ్ళు. తరువాత కేసు ఫైల్ అయింది. తద్వారా వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఫలానా వ్యక్తిని, చంపిన వ్యక్తిని ఇదిగో ఒక గృహములో ఆ వ్యక్తిని పాతి పెట్టారు అని చెప్పారు. డాన్ మార్టిన్ వారి గృహం దగ్గర. వెంటనే పోలీసు వారు, అధికారులు వచ్చి గొయ్యి తీసి చూస్తే అక్కడ శవం ఉంది.
ఇక మారు మాట్లాడకుండా అంతోని వారి యొక్క నాన్నగారిని, డాన్ మార్టిన్ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైలు వేశారు. జడ్జి గారి ముందల కోర్టులో ప్రవేశపెట్టారు. మరి హత్య ఆయన చేయలేదంటానికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. చేశాడంటానికి మాత్రం ఆధారం ఉంది. ఏమిటంటే వారి సొంత ఇంట్లోనే ఆ యువకుడి యొక్క శవాన్ని పాతిపెట్టడం ద్వారా. మరి కోర్టుకు కావాల్సింది ఆయన నీతివంతమైన జీవితం కాదు, ఆయన ఆదర్శవంతమైన జీవితం కాదు, ఆయన రోజు గుడికొచ్చేది కాదు, సందాలు ఇచ్చేది కాదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే. అయితే అప్పుడు అంతోని వారి నాన్నగారు డాన్ మార్టిన్ గారు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకు? ఆయనకి ఏ పాపము తెలియదు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రార్థన ఎందు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన జీవితం ఆయన జీవిస్తున్నాడు. చేయని పాపానికి ఆయన మరణశిక్షకు గురయ్యాడు. మొరపెట్టుకుంటున్నాడు, ఇదిగో నా కుమారుడు నా దగ్గర ఉన్నట్లయితే, అంతోని నా దగ్గర ఉన్నట్లయితే నన్ను కాపాడేవాడు, నిన్ను నిరపరాధిని నిరూపించేవాడని మదన పడుతున్నాడు. అంతోని వారేమో పాదవపూర్లో ఉన్నారు, ఇదేమో లిస్బన్ పట్టణంలో జరిగింది, చాలా దూరం. కానీ మార్టిన్ గారి యొక్క కన్నీటి రోదన, కన్నీటి వేదన అంతోని వారికి చేరింది ప్రార్థన రూపంలో. నాన్నగారు ఏదో సమస్యలు చిక్కుకున్నారు, ఒక ఘోరమైన ఆపదలో చిక్కుకున్నారు, నేను వెళ్ళాలనుకున్నాడు. కానీ కాలినడక లేదా గుర్రాల మార్గమే తప్ప, ప్రయాణమే తప్ప మరి వాహనాలు లేవు. మరి ఎంత వెళ్ళినా 2 రోజుల నుంచి 3 రోజుల దాకా ప్రయాణం పడుతుంది. ఇంకా అంతోని వారు బాధపడుతున్నారు, అయ్యో నేను వెంటనే వెళ్ళాలి, మా నాన్నగారు చాలా ప్రమాదంలో ఉన్నారు, వారిని కాపాడాలని ప్రార్థన చేసుకుంటూ బయలుదేరాడు. ఆ పాదువాపురి నుంచి కాలిబాటన బయలుదేరాడు. ఆ ప్రార్థనాపూర్వకంగానే బయలుదేరాడు. తనకు తెలియకుండానే కొన్ని నిమిషాల వ్యవధిలో తిరిగి చూస్తే లిస్బన్ పట్టణంలో ఉన్నాడు ఆయన. కొన్ని రోజులు పట్టవలసిన ప్రయాణం కొన్ని నిమిషాల గంటల వ్యవధిలోనే ఆయన లిస్బన్ పట్టణానికి చేరుకున్నాడు. ఆ కోర్టుకి వెళ్ళాడు, జడ్జి గారికి విన్నవించాడు, అయ్యా నేను అంతోని వారిని, మా నాన్నగారు ఆయన నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, ఎలాంటి పాపము తెలియని వ్యక్తి, ఆయన నిరపరాధి, దయచేసి ఆయనని నిర్దోషిగా పరిగణించి విడిచిపెట్టండి అని వేడుకున్నాడు. జడ్జి గారు చెప్పారయ్యా మాటలు బాగానే ఉన్నాయి, మీ నాన్నగారిని నువ్వు తీసుకుని వెళ్ళాలంటే నిరపరాధిగా సాక్ష్యాధారాలు సమర్పించు అన్నారు. అంతోని వారు ఏమి చేయాలో పోలుపోక, ఏమిటి భయంకరమైనటువంటి వైపరీత్యము, ఈ పరీక్ష ఏమిటని బాధపడుతూ ప్రార్థన చేసుకున్నాడు. మరలా దేవునికి మొరపెట్టాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే, ఆ మొరను దేవుడికి మొరపెడుతూ ఉండగానే అక్కడ ఉన్న వారందరూ వారికి తెలియకుండా నడుచుకుంటా ఎక్కడైతే ఆ యువకుడు పాతి పెట్టబడ్డాడో ఆ శవం ఎక్కడైతే ఉందో అందరూ జడ్జి గారితో సహా నడుచుకుంటా ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అంతోని వారు చెప్పారట, అందరి సమక్షంలోనే సమాధి తవ్వమని చెప్పారట. సమాధి తవ్వగానే అంతోని వారు పిలవగానే ఆ శవము ఒక చెయ్యి భూమికి ఆనించి మరొక చెయ్యి ఆకాశానికి లేపి నిలబడిందంట. నిలబడిన శవాన్ని అడిగాడు. అందరూ చూస్తూనే ఉన్నారు, జడ్జి గారు ఉన్నారు, అక్కడ మరి లాయర్స్ ఉన్నారు, సామాన్య క్రైస్తవులు ఉన్నారు, ఇతర ప్రజలు ఉన్నారు. అందరి ముందర అడిగాడట, ఏమయ్యా నిన్ను చంపింది డాన్ మార్టిన్ అనేటువంటి మా నాన్నగారేనా అంటే, కాదు, నన్ను చంపింది డాన్ మార్టిన్ కాదు, మీ నాన్నగారు కాదు అని చెప్పాడట. చెప్పి చివరిగా నన్ను ఆశీర్వదించమని ఆ యువకుడైనటువంటి శవంగా ఉన్నటువంటి వ్యక్తి అంతోని వారిని అడిగాడట. అంతోని వారు ఆశీర్వదించగానే ఆయన మరలా సమాధిలో పడిపోయాడట. అప్పుడు జడ్జి గారికి చెప్పారు అంతోని వారు, చూసారా ఆయనే స్వయంగా, వారందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఎప్పుడైతే ఆ శవం మాట్లాడుతుందో అక్కడ పెద్ద ధ్వని వచ్చిందంట. చుట్టుపక్కల వారందరూ కూడా భయపడ్డారు. దేవుని స్వరం. క్రీస్తునందు మిక్కిలి పిల్లలకు సహోదరి సహోదరులారా, శవమే సజీవంగా లేచి సాక్ష్యం చెప్పింది. చూడండి, అంతా బాగానే ఉంది, అందరూ ఆశ్చర్యపోయారు, నమ్మారు. కానీ జడ్జి గారు అన్నారు, అయ్యా మీ నాన్నగారు నిరపరాధని శవం సజీవంగా లేచి చెప్పింది బాగానే ఉంది, మరి ఆయన మీ నాన్నగారు చంపకపోతే
ఎవరు చంపారు? వారు కావాలి కదా అంటే వారు అది అడుగుతుండగానే అంతోని వారు అదృశ్యమై వెళ్ళిపోయారట, మాయమైపోయారట. మాయమైపోయి ఒక స్వరం పెద్దగా వారికి వినపడిందట. ఏమిటో స్వరం అంటే, ఇదిగో నేను వచ్చింది నిరపరాధని నిరూపించడానికి, అంతేగాని అపరాధులు ఎవరో పట్టించడానికి కాదు, అది నా పని కాదు, అది మీ పని అని చెప్పి ఆ స్వరం వినిపించిందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి అంతోని వారి మహిమ, ఆయన పవిత్రత, ఆయన ఘనత. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ అద్భుతం ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ అంతోని వారి ఘనత కాదు, వారి నాన్నగారు మార్టిన్ గారికి ఉన్నటువంటి లోతైనటువంటి విశ్వాసం, ఆయన జీవించే ప్రార్థన జీవిత విధానమే తన బాధని తన కుమారుడికి చేరవేసింది. ఆయన బాధలో ఉన్నప్పుడు, ఘోర విపత్తులో ఉన్నప్పుడు దేవుడు ఆయన పక్షాన్ని నిలబడ్డాడు. అననీయ, అజారియా, మిసాయిలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారి కాలిపోలేదంటే అది వారి ఘనత కాదు, వారి ప్రార్థన విధానాన్ని బట్టి, వారి నీతివంతమైన జీవితాన్ని బట్టి దేవుడు వారి పక్షాన ఉండి వారిని కాపాడాడు. ఈ రోజున మరి మార్టిన్ గారిని కూడా దేవుడే ఆయన యొక్క జీవిత విధానాన్ని బట్టి నిరపరాధిని నిరూపించాడు, వారిని కాపాడాడు. అలాంటి అగ్ని పరీక్షలు, అలాంటి నిందలు, అలాంటి పుకారులు, అలాంటి గడ్డు పరిస్థితులు మనందరి జీవితాల్లో వస్తాయి. దేవుడు అంటున్నాడు, ఆతృత పడద్దు, గాబరా పడద్దు, నీవున్న స్థితిలో అలానే ధైర్యంగా నిలబడు. చాలామంది అనుకుంటారు, ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, ఎన్నో పూజలు పెట్టించాను, ఎన్నో ప్రార్థనలు చేశాను, ఎన్నో మంగళవారాలు వస్తున్నాను, అయినా ఏమి ఉపయోగం లేదు, ప్రార్థన ఏమీ ఫలించడం లేదు అని చేసే ప్రార్థన మరి వచ్చేటువంటి ఈ మంగళవారాల విధానాలు ఆపివేయాలా? ప్రభు అంటున్నాడు, ఏమాత్రం కూడా ఆ విధంగా చేయొద్దు అంటున్నాడు. ఒక రోజున విమానం ఆకాశంలో వెళుతూ ఉందట. వెళుతూ ఉంటే భయంకరమైనటువంటి గాలి వర్షం, భయంకరమైనటువంటి గాలి వర్షం వస్తుందట. ఆ విమానం నిమిషానికి 200 మైళ్ళ వేగంలో వెళ్తుందంట. చాలా భయంకరమైన స్పీడ్తో వెళుతుంది. అక్కడ మరి తుఫాను, వర్షం, పెద్ద గాలి వీస్తుంది. ఆ ఎదురుగా వచ్చే గాలిని తట్టుకొని అది అలానే నిలబడిందంట. అట ముందుకు పోవటం లేదు, వెనక్కి పోవటం లేదు, అట్లానే నిలబడింది. ఆ విధంగా అలానే నిలబడింది, కానీ కింద పడలేదంట. ఎందుకని ముందుకు పోవటం లేదు, వెనక్కి పోవటం లేదని ఆ పైలట్ ఆలోచన చేశాడు. ఇది ముందుకి పోవటం లేదు, వెనక్కి పోవటం లేదు ఎందుకని చెప్పేసి ఇంజిన్ ఆపేస్తాడా? ఇంజిన్ ఆపేస్తే ఏమైంది? అందరు ఎక్కడుంటారు? భాషా పట్ల వేసుకొని కింద కూర్చుంటారా? అందరూ నాశనం అయిపోతారు, చచ్చిపోతారు, శవాలుగా పడిపోతారు. మన జీవితంలో కూడా అంతే. ప్రార్థనలు సలుపుతాం, పూజలు పెట్టిస్తాం, ఎన్నో కొబ్బరికాయలు కొడతాం, ఒత్తులు పెడతాం, దాన ధర్మాలు చేస్తాం, ఫలించడం లేదంటే దేవునికి తెలుసు అది ఎప్పుడు చేయాలా. అలా ఫలించడం లేదని చెప్పేసి, నీ ప్రార్థన ఆలకించబడటం లేదని చెప్పేసి చేసే ప్రార్థనలు నీవు ఆపేస్తే, ఆ విమానం ఇంజిన్ ఆపేస్తే ఏమవుతుందో మన ప్రార్థనలు కూడా ఆపేస్తే మన జీవితం కూడా అంతే సతికిలబడుతుంది, నాశనం అయిపోతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడికి వదిలేసేయండి, మీ పని మీరు చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, చివరిగా నేను ముగించే ముందల 2 వ్యక్తుల గురించి మీకు చెప్పాలా. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త, పేతురు గారు, వారిద్దరి పిలుపులకి అవినాభావ సంబంధం ఉంది, దగ్గర పోలికలు ఉన్నాయి. వారు దేవుడు వారిని పిలిచేటప్పుడు దేవుని మాధుర్యాన్ని, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహిమను వారు చూశారు, రుచి చూశారు. టేస్ట్ అండ్ సీ హౌ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో, కీర్తనలో. అట్లానే వారు ఆ మాధుర్యాన్ని చవి చూశారు. ఇద్దరు కూడా ఎలా చూశారో చెప్తాను. యెషయా ప్రవక్త దేవుని నమ్ముకోలా,
దేవుణ్ణి నమ్ముకోలా. రాజును నమ్ముకున్నాడు. హిజ్కియా రాజును నమ్ముకున్నాడు. ఆయనకి డబ్బులు అవసరమైనా, భోజనం అవసరమైనా, పాకెట్ మనీ కావాలన్నా ఎటు చూసేవాడు? ఏ బాధ వచ్చినా, ఆపద వచ్చినా ఎటు చూసేవాడు? దేవుడికి వెళ్ళి చూసేవాడు కాదంట. హిజ్కియా రాజుకి వెళ్ళి చూసేవాడు. హిజ్కియా రాజును నమ్ముకునేవాడు. ఆయన మీద ఆధారపడేవాడు. ఆయన్నే అడిగేవాడు. ఆయన తెచ్చేసుకుని ఉంటాడా? వయసు మళ్ళింది, ఒక రోజు వచ్చింది, రాజు చనిపోయాడు. ఇప్పుడు దాకా ప్రతిదీ కూడా రాజును అడుగుతున్నాడు, రాజు మీద ఆధారపడ్డాడు, రాజును నమ్ముకున్నాడు. తీరా చూస్తే రాజు చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కావటంలా. తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. ఆ మనోవేదనలో ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎదురుగా ఆ సింహాసనం మీద ఆశ్రమైనటువంటి దేవుడు కనిపించాడు. ఆయనతో చెబుతున్నాడు, అయ్యా, నా పెదాలు అపవిత్రమైనవి, నేను అపవిత్రమైన జనుల మధ్య బతికాను, నీ సన్నిధులు నిలబడటానికి నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, కానీ ఈ రోజున నీ సన్నిధికి వచ్చానయ్యా. నేను అపవిత్రమైనటువంటి వ్యక్తిని, నన్ను మన్నించు. నేను ఇప్పుడు దాకా జనులు నమ్ముకున్నాను, రాజును నమ్ముకున్నాను, ఈ లోకాన్ని నమ్ముకున్నాను, లోక వ్యామోహాలను నమ్ముకున్నాను, అవి నన్ను నిలబెట్టలేకపోయినాయి. ఈరోజు ఎలాంటి ఆధారం లేనటువంటి నిరాధారమైన వ్యక్తిని అయిపోయాను. ఇక నుంచి నేను నిన్ను నమ్ముకొని ఉంటాను, నీ మీద ఆధారపడతాను, నీ సేవ చేసుకుంటానని చెప్పాడట. అందుకని మనం చదువుతాం కీర్తన 118, 8 బైబిల్ గ్రంథంలో నడి పేజీ అంటాం, లేదా నర్సాపేటకి గుంటూరుకి మధ్య పెరంగిపురం అంటాం కదా, సెంటరు. బైబిల్ గ్రంథానికి సెంటర్ వాక్యం 118వ కీర్తన 8 అంటారు. అక్కడ ఏమి రాసింది? నరుని నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు అని రాసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఇప్పుడు గ్రహించాడు, ఇతం బోధపడింది యెషయా ప్రవక్తకి. మరి పేతురు గారు రాత్రంతా శ్రమించాడు, చేపలు పట్టాడు, ఒక్క చేప కూడా లేదు. స్వరం వినపడింది, పేతురు కొంచెం లోపలికి వెళ్ళు, కుడివైపు వలై, వల చినిగే అంత చేపలు పడ్డాయి. అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యా, నీవు మహానుభావుడివి, రక్షకుడివి, మహోన్నత వ్యక్తివి, పవిత్ర మూర్తివి ప్రభువా. నేను పాపాత్ముణ్ణి, నేను అపవిత్రతతో నిండినటువంటి పాపాత్ముడిని, నాకు నుంచి దూరంగా వెళ్ళిపోయా అన్నాడంట. పేతురు గారు ఏమన్నాడు? నా నుంచి దూరంగా వెళ్ళిపో ప్రభువా, నీ గొప్ప దేవుడు అన్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవిత హృదయ విధానాన్ని బట్టి మనం యోగ్యులమా? ఆయన ఎదుట ఆయన బిడ్డలుగా నిలబడి పిలుచుకునేటువంటి యోగ్యత మనకుందా అని ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. యెషయాని బట్టి, పేతురుని బట్టి ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఆలయంలోకి వెళ్ళాడో దేవదూతలను చూశాడు, ఒక దూతని చూశాడు. దూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని రెక్కలు ఉంటాయి? 2, 4, 6? చెప్పాలి. 6. వెరీ గుడ్. గట్టిగా చెప్పలు కొట్టండి, బాగా చెప్పారు, వెరీ గుడ్. 6 రెక్కలు ఉంటాయి. స్వామి, దేవదూత 6 రెక్కలతో ఏం చేసేది అంటే, ఫస్ట్ 2 రెక్కలతోటి మొహం కప్పుకొని ఉంటుందట, తర్వాత 2 రెక్కలు కాళ్ళ కప్పుకొని ఉంటాయి, తర్వాత 2 రెక్కలు ఎగరడానికి సిద్ధంగా ఉంటాయి. దేనికోసం అంటే, దేవుడు ఎప్పుడు ఏ పని చెబుతాడో, ఆయన ఎప్పుడు ఏ పని పురమాయిస్తాడో, ఆయన చెప్పిన పనిని వెంటనే చేయడానికి ఎగిరిపోయి సిద్ధంగా ఉంటాయంట 2 రెక్కలు. అంటే దేవుని సాన్నిధ్యంలో ఉండాలంటే, దేవుని దీవెనలు పొందాలంటే, ఆయన అద్భుతాలు పొందాలంటే వినయము, విధేయత అవసరము. నువ్వు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీలో గర్వం, అహంకారం, అసూయ, ద్వేషం, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములు ఉంటే అవి ఫలించవు. ప్రార్థనలు ఎన్ని పూజలు పెట్టినా ఫలించవు. నేను చెప్పాను ఆరంభంలో, ఆయన ఎదుట ఉన్నప్పుడు నీ హృదయంలో, నీ మనసులో ఉండవలసిన ఆలోచన ఏమిటంటే వినయము, విధేయత, అంతే. కాబట్టి పిల్లలు సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన అందరం కూడా అంతుని వారు అద్భుతాలు ఎన్నో విన్నాం మనం. ఆయన దేవుడు ఆయనకు అలాంటి మహిమ ఘనత ఇచ్చాడంటే ఆయన జీవితంలో 4 డీలు పాటించాడంట. ఏమిటి 4 డీలు అంటే,
డిజైర్ ఫర్ గాడ్, దేవుని కోసం కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడంట తన జీవితంలో. నేను బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, అది ఏదైనా కానీ. ఈ హ్యాడ్ ఏ గ్రేట్ డిజైర్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. రెండోది, ఈ డిపెండెడ్ ఆన్ గాడ్. ఆయన పూర్తిగా సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి మాత్రమే ఉన్నాడు, లోకం మీద కాదు, ప్రజల మీద కాదు, రాజుల మీద కాదు. మూడవది, యు వాంట్ డిక్లేర్ గాడ్. ఆయన దేవుని ప్రకటించాలని తృష్ణ, కోరిక, ఆశ కలిగి ఉన్నాడు. దానికోసమే ఆయన ఎన్నో త్యాగం చేశాడు, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఇక చివరిగా నాలుగవది, యు వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదో ఒకటి నేను ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అంతోని వారు ఉన్నారు కాబట్టి ఆయన సుప్రసిద్ధ పునీతుడిగా, అద్భుతాలు అంతోని వారిగా ఎంతెంతో పేరుగాంచాడు. అంతలో ఇసుమంతైనా కొంతైనా మనం పొందుకోలేమా? దేవుడు పక్షపాత అంటే కాదు. ఇదంతా కూడా నీ విశ్వాసాన్ని బట్టే ఆధారపడి ఉన్నదని గ్రహించాలి పిల్లలకు, సహోదరి సహోదరులారా. మరి దేవుని అత్యంత కృప, ఆయన కరుణ, ఆయన మహిమ మనందరి మీదకి దిగి రావాలని, అంతోని వారి ప్రార్థనలు, మరి ఆయన మధ్యస్థ ప్రార్థనల ద్వారా మన విన్నపాలు, మన కోరికలు, మన ఆశలు నెరవేరినట్లుగా ఈ పూజ బలిలో వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి మన విశ్వాస ప్రమాణాన్ని చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతనికి ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంతు పిలాతు అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి అనుంగు బిడ్డలారా, అద్భుతాలంతోని వారి భక్తులారా, జూన్ 9వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ఈ పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉంది. మన ప్రీతమ మేత్రానులు, మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ చిన్నాబత్తిని భాగ్యయ్య గారు మన పుణ్యక్షేత్ర పండగ దివ్య బలి పూజను, సమిష్టి దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నారు. ఈ పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవానికి మనందరం కూడా ఆధ్యాత్మికంగా సిద్ధం కావటానికి 5 మంగళవారోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి 9 మంగళవారోత్సవాన్ని నిర్వహించుకుంటే, ఈస్టర్ ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి 7 మంగళవారోత్సవాలను నిర్వహించుకుంటే, పుణ్యక్షేత్ర వార్షిక మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధం చేయడానికి 5 మంగళవారోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ 5 మంగళవారోత్సవాల్లో 2 మంగళవారాలని ముగించుకొని ఉన్నాం. ఈరోజు 3వ మంగళవారంలో ఉన్నాం. ఈ 3వ మంగళవారం నాడు మన మధ్యలోకి వచ్చి దివ్య బలి పూజను సమర్పిస్తూ చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ పూదోట చిన్నయ్య గారు. వారు ముందుగానే చెప్పి ఉన్నారు, నేను బోధించినటువంటి అనేక మంది గురువులలో వారు ఒకరు. అయితే వారిలో కూడా ప్రత్యేకమైనటువంటి వారు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి తెలుసు, తరగతిలో అనేక మంది విద్యార్థులు ఉన్నా కానీ అంతమందిలో కూడా ఒకరు ఇద్దరు కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. అటువంటి ఆ ఫేవరెట్ స్టూడెంట్స్లో నేను హైదరాబాదులో గురు విద్యాలయంలో వారికి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చిన్నయ్య స్వాముల వారు ఒకరు. ఎప్పుడూ నా గది వద్దకు వస్తూ ఉండేవారు. నేను కూడా చాలా అభిమానముగా, చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఎప్పుడో ఒకరోజు వీరిని పిలవాలి అని.
మొత్తానికి దైవ సంకల్పం ఈరోజు కుదిరింది. పిలవగానే మన మధ్యలోకి వచ్చారు, చక్కటి వాక్య పరిచర్య చేసి ఉన్నారు, మనందరి కోసము ప్రార్థిస్తూ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే మన ప్రక్కనే ఉన్నటువంటి ఆగ్నేయసమ్మ దేవాలయానికి విచారణ గురువుగా రాబోతూ ఉన్నారు. వారికి అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయము నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈనాడు దివ్య బలి పూజను సమర్పిస్తూ వాక్య పరిచర్య చేసినందుకు వారికి ధన్యవాదాలని అభినందనని దేవుని యొక్క ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ చిన్నయ్య. ఇక వచ్చే మంగళవారం 4వ మంగళవారం మరియ తల్లి దేవుని యొక్క మందస్సం, దీనిని గురించి నేనే చెప్పబోతూ ఉన్నాను. మామూలుగానైతే ఈరోజు దీని గురించి నేను దివ్య బలి పూజ సమర్పించి బోధించవలసి ఉంది, కానీ వచ్చే మంగళవారానికి దానిని పోస్ట్పోన్ చేసి ఉన్నాను. దేవుడు ప్రారంభించిన మంచి పనిని మీ అందరూ పరిపూర్తి చేయాలి. మీ అందరిని చూస్తూ ఉంటే చాలా సంతోషముగా ఉన్నది. వారం వారానికి పెరుగుతూ వస్తూ ఉన్నది. దేవుడు కూడా మన మీద కరుణ చూపాడేమో, అందుకే సూర్యుని యొక్క వేడిని తగ్గించి వాతావరణాన్ని కొద్దిగా చల్లబరుస్తూ వచ్చి ఉన్నది. మీరందరూ మాత్రమే కాదు, ఇంకను రానటువంటి మీ బంధుమిత్రులను కూడా వచ్చే వారము తీసుకొని రండి. మరియ తల్లి దేవుని యొక్క మందస్సం, మరియ తల్లి ద్వారా మనము దేవుని కుమారుని పొంది ఉన్నాం, మనము అనేక దీవెల్ని పొందుతూ ఉన్నాం. ఈ విషయాన్ని వచ్చే వారం నాడు బైబిల్ గ్రంథము నుండి మీ అందరికీ వివరించబోతూ ఉన్నాను. ఇక నేను మిమ్మల్ని కోరేది ప్రార్థన చేయండి, ప్రచారము చేయండి. కేవలం ఈ 5 మంగళవారోత్సవాల కోసమే కాదు, జూన్ 9వ తారీఖున జరగబోయేటటువంటి అంతోని వారి పుణ్యక్షేత్రం వార్షిక మహోత్సవం చక్కగా ఘనముగా జరిగి దేవునికి మహిమ ఘనత చేకూరాలి. అందుకే మీ అందరిని కూడా ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాను. అదే విధముగా ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఎప్పుడు కోరినటువంటి 3వ కోరికను ఈ పండగ సందర్భంలోనే నేను కోరుతూ వస్తూ ఉన్నాను. ఇది నాకు ముందు నుండి ఆనవాయితీగా వస్తూ ఉన్నది కాబట్టి మీ అందరిని కోరేది ఏమిటంటే, పండగ రోజున వచ్చిన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకే పండగ సందర్భంలో మీ వద్ద నుండి మేము సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం. మీ మధ్యలోకి పెద్దలు పుస్తకాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఉదారమైనటువంటి పదాన్ని నేను ఎప్పుడు వాడనండి. నేను వాడేది 2 పదాలు, ఎందుకంటే వీటికి మించినటువంటి పదాలు ఇక తిరుగులేని పదాలు. ఒకటి మీ విశ్వాసం, రెండవది మీ మనస్సాక్షి. ఈ రెండిటికి మించినటువంటి పదాలు ఏది కూడా లేదు. అందుకే మీ విశ్వాసాన్ని బట్టి, ఇక్కడ మీ మనసు చెప్పిన దాన్ని బట్టి మీరు సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అది వస్తు రూపంలోనే కావచ్చు, బియ్యమే కావచ్చు, నూనెయే కావచ్చు, కందిపప్పే కావచ్చు, ఏదైనా కానీ మీకు తోచిన విధముగా మీ మనసు ఏమి చెబుతూ ఉన్నది, మీ విశ్వాసం ఏమి చెబుతూ ఉన్నది అని దానిని బట్టి మీరు సాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక ఈ వారం అంతోని వారికి వచ్చినటువంటి కానుకలు సుమలత అరుణ. ఈమె జీవితంలో దేవుడు అంతోని వారి ద్వారా అద్భుతం చేశాడు. గర్భసంచికి గడ్డ అని చెప్పారు. అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా స్వస్థత కలిగి కుమారుడు కూతురు పుచ్చింది అని సాక్ష్యం ఇస్తూ 500 రూపాయలని కానుకగా ఇస్తూ ఉన్నారు. ఇక పెద్దకోట్ల అనూష అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం వల్ల ఉద్యోగం వచ్చింది అని సాక్ష్యం ఇస్తూ కానుకగా 2000 రూపాయలని ఇస్తూ ఉన్నారు. ఈ విజయం అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం వల్ల పోయిన బంగారం దొరికింది అని కానుకగా 2000 రూపాయలని కానుక ఇస్తూ ఉన్నారు. హేమకుమార్ అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం వల్ల ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి కోడలు తిరిగి వచ్చింది అని సాక్ష్యం ఇస్తూ 500 రూపాయలని కానుకగా ఇస్తూ ఉన్నారు. ఎస్కే మస్తాన్బి సాయంత్రం సమయంలో స్కూటీ మీద వెళుతున్న సమయంలో ఆటోలో నుండి 100 కేజీల బరువు ఉండడం మూట వారి మీద పడింది. కానీ అంతోని వారి ప్రార్థనా సహాయం వల్ల వారికి ఏమీ కాలేదని సాక్ష్యం ఇస్తూ 500 రూపాయలని కానుకగా ఇస్తూ ఉన్నారు. బుస్సాపురం గ్రామం వీరు
కోరికలు నెరవేరినవని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఒకటికి వారి అక్కకి సంవత్సరం నుండి రాని పుస్తకము పాస్ పుస్తకం నెలలోనే వచ్చింది. రెండవది వారి పాప 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇక మూడవది వారి అక్క కొడుక్కి మగబిడ్డ కావాలి అనుకున్నారు. అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం వల్ల వారికి మగబిడ్డ కలిగింది అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. పేరు రేఖా నర్సరావుపేట. వారి బాబు చైతన్యకి ప్లానింగ్ సెకండ్ సెమిస్టర్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు అని సాక్ష్యమిస్తూ 500 రూపాయలని కానుకగా ఇస్తూ ఉన్నారు. ఇక దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా కుర్చీలని ఒక చోట వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక వ్యక్తిగతముగా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ఈనాటి మొదటి పట్టణంలో పౌలు గారు రాస్తూ ఉన్న దానిని మీరు విన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 19-20 వచనాల్లో పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈయన రోములో చెరసాల్లో ఉన్నప్పుడు ఈ లేఖను వ్రాసి ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయమన్నాడు? నేను సువార్తను బోధించడానికి 2 కావాలి. సువార్తను బోధించడానికి 2 కావాలి. ఒకటేమో అవకాశము, రెండవది ధైర్యం అండి. ఈ 2 ఉన్నప్పుడే సువార్తను బోధించగలుగుతూ ఉన్నాం. విశ్వసించే వారికి సువార్త అనేది దేవుని యొక్క రక్షణ ఇచ్చేటటువంటి వార్త. ఫాదర్ గారు చెప్పి ఉన్నారు, సుమారు 16-17 సంవత్సరాలు అటువంటి గురువులకి బైబిల్ గ్రంథాన్ని బోధించి ఉన్నాం. అటువంటిది నాకున్నటువంటి బైబిల్ పరిజ్ఞానాన్ని తెలుసు. మీరు మరలా మొదటి పట్టణంలో విన్నారు. ఇదిగో మీరు ఆంతరిక శక్తులతో పోరాడటానికి సర్వాంగ కవచాన్ని ధరించమంటూ ఉన్నాడు పౌలు గారు. ఈ సర్వాంగ కవచంలో యుద్ధము చేయటానికి కత్తి కావాలి. ఆ కత్తి ఏమిటి అంటే దేవుని వాక్కు. అందుకే నేను ఎప్పుడు కూడా సగర్వముగా నాలో నేను భావిస్తూ ఉంటాను, ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప కానుక, గొప్ప వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రోము నగరానికి వెళ్ళి బైబిల్ మూల భాష అయినటువంటి హీబ్రూ, గ్రీకు భాషలలో బైబిల్ గ్రంథాన్ని చదివేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. 16 సంవత్సరాలు ఇటువంటి వారికి బోధ చేసేటటువంటి అవకాశం ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎడిటింగ్ ఒక విధముగా తర్జుమా చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. దివ్యవాణి టీవీ ద్వారా 2 సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం సువార్తను వివరించేటటువంటి లక్ష్యో దివిన చేసేటటువంటి అవకాశం ఇచ్చాడు. అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరిజ్ఞానాన్ని, ఆ తర్వాత అనుభవాన్ని పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అందుకే ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది. ఈ సోషల్ మీడియా ద్వారా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అందుకే నా పేరు మీద ఒక యూట్యూబ్ని ప్రారంభించి ఉన్నాను. మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క అంతోని వారి పేరు మీద యూట్యూబ్ కరోనా సమయంలో నేను ప్రారంభించాను అండి. గుంటూరు మెత్రాసనంలో ఒక విధముగా నేను ట్రెండ్ సెట్టర్ని ఊరక కూర్చోలేదు. కరోనా సమయంలో యూట్యూబ్ని ప్రారంభించాను. అయితే ఇది ఇక్కడనే వదిలివేస్తూ ఉన్నాను. అందుకే నా పేరు మీద నేను ఎక్కడ ఉన్నా కానీ నాకున్నటువంటి ఈ బైబిల్ పరిజ్ఞానాన్ని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ వారికి పంచుకోవటానికి నా పేరు మీద ఒక యూట్యూబ్ని ప్రారంభించి ఉన్నాను. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. దీనికి మీకు ఏమీ ఖర్చు కాదు అండి. మీరు నాకు సహకరిస్తూ ఉన్నారు. నాలో ఉన్నటువంటి ఈ తృష్ణ, దేవుని వాక్కుని, దేవుని పరిజ్ఞానాన్ని పంచుకోవాలి, తెలియచేయాలన్నటువంటి ఈ తృష్ణను ఈ దైవ కార్యంలో మీరు సహకరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ లభిస్తూ ఉంటవి. దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత ఇది ఎలా చేయాలో మీకు తెలియకపోయి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి వారు మీకు దీన్ని సబ్స్క్రైబ్ చేయటము తెలియచేస్తారు. మన చిన్న స్వాముల వారు కూడా దివ్య సత్ప్రసాదం అయిపోయిన తర్వాత దీని గురించి కొద్దిగా వివరిస్తారు. పాపాబత్తిని యశోదారెడ్డిపాలెము 25 కిలోల బియ్యము ఇచ్చి ఉన్నారు. వీరందరికీ దేవుని యొక్క దీవెనని, ధన్యవాదాలని తెలియచేస్తూ ఉన్నాను.
యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చచేమ నీ సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్చచేమ నీ సేవలో వర్ధిల్లచేమ నీ చిత్తములో ఆశీర్వదించు యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలు కొనసాగుటకై నింపువా నీవాత్మతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీవాత్మతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించు యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదము. ప్రభుత్వ నామస్తుతి మమ్మల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. కరుణామయుడైన ఓ మా సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతడి వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పించగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షములు స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించున్నప్పుడు వారికి నీ వసగిన వరములని గణపరుస్తూ ఉన్నావు. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను,
వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పాటు చేసితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములు విజయవంతముగా పరిగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి మహోన్నతమున హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభునామమునా విజయవారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా హోసానా అందరూ భక్తియుతముగా ఈనాటి పూజ సమయంలో పాలు పంచుకుందాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన క్రీస్తుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇదే మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సన్నిధులు నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. మరి ముఖ్యముగా ఈ నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల మనవులను ఆలకింపము. సంతానము లేని వారికి సంతాన భాగ్యమును, అనారోగ్యముతో ఉన్న వారికి ఆయురారోగ్యములను, మానసిక వేదనలతో బాధపడుతూ ఉన్న వారికి ఆ శాంతి సమాధానమును, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వారికి కుటుంబములో సైక్యతను దయచేయము. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యగు మరియమాతతోను, ఆమె భర్త యగు పునీత యేసోబుతోను, ధన్యులైన నీ అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ప్రీత పాదువాపురి అంతోని వారితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ఆ ప్రభువు మనకు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో జపించుదము. పరలోకమందుడు పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీచిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతి దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుట నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దయచేసి అందరు కూర్చోండి. కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. మిగిలిన వారు మీ స్థలాల్లో కూర్చోండి. దివ్య సత్ప్రసాద స్వీకరణ అనంతరం ఆస్వాదించబడినటువంటి బ్రెడ్ పంచబడుతూ ఉంది. మనందరం కూడా ఒక క్రమశిక్షణకి అలవాటు పడి ఉన్నాం, దానిని కొనసాగించుదాం. ఇది మీకు విశ్రాంతి విరామ సమయం కాదు, యోగక్షేమాల కోసము మాట్లాడే సమయం కాదు. ప్రభు మన మధ్యలోకి వేంచేసి వస్తున్నారు. కూర్చొని ప్రార్థన చేయండి. అందరూ కూడా కూర్చొని 5 నిమిషాల తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు, కానీ దేవునితోటి మాట్లాడండి. మీ ఇరుగు పొరుగు వారు ఎప్పుడు ఉంచారు, కానీ కూర్చొని మౌనముగా దేవునితోటి మాట్లాడండి, ప్రార్థన చేయండి. శాంతి శౌర్య వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, ఆరేపల్లి మేరీ విజయ్ కుమారి సురేష్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, సిస్టర్ తిరుమల రెడ్డి వళంగని మేరీ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారికి ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా దయచేయాలి అని, జే సుకుమార్ వారిని వారి కుటుంబాన్ని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, డి మాణిక్యం అంజలీనా వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, పసల బాలస్వామి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, టోనీ మేఘన వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, జి అమృతమ్మ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, ఏ సత్యం మరియమ్మ సౌజన్య వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, టి
క్రిష్కాంత్ జోషి, దివ్యజ్యోతి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి మరీ ముఖ్యముగా సంతాన భాగ్యమును వారికి దయచేయాలి అని, ఈ విజయ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారు తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలి అని, బి జోసఫ్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, సందేపల్లి తేజస్విని వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, ఎంఎస్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని, కె మరియమ్మ వీరయ్య వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కొలెన్స్ పరీక్షలు మంచిగా రాయాలి అని, దాసరి విజయబాబు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, గాదే ప్రకాష్ రెడ్డి ఉచ్చులమ్మ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, పెద్దకోట్ల జోసఫ్ జ్యోతి అనూప్ మౌనిక వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, పుష్పిత దివి 26వ తారీఖున రాయబోయే ఎగ్జామ్స్లో మంచిగా రాయాలి అని, ఎస్ సలోని చంద్రశేఖర్ భానుప్రకాష్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, చుక్కా ఇగ్నేషియస్ చంద్రపాల్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, బంధనాదం బాలస్వామి దివ్య దంపతులను ఆశీర్వదించి వివాహ వార్షిక కోసం జరుపుకుంటూ ఉండగా దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించాలి అని, కె మరియ బాలస్వామి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, డి లారెన్స్ యేసుబాబు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కాకమాను లూర్దు జోసఫ్ లూర్దు మేరీ మోహన్ రాజు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, లూర్దు మేరీ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కట్ట నీరజాకు సర్జరీ బాగా జరిగినట్లు వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, బండి అంతోని విజయ్ కుమార్ వారి వ్యాపారము బాగా జరుగులాగా ఆశీర్వదించాలి అని, ఎన్ ప్రవీణ్ కుమార్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, మద్దినేని ఫాతిమా మేరీ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, తుళ్ళూరి సాయి సునీత వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కేవి సుబ్బారావు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, కొడిగంటి మరియన్న వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, సాయి తేజ యశ్వంత్కు మంచి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, మల్లవరపు జయరాజు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, మద్దినేని వరప్రసాద్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, ఆర్ లూర్దురాజు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, ఆర్ రవికుమార్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కె శైలి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, సిహెచ్ పద్మావతికి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, కేవి రమణ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కాకమాను రవికిరణ్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, టి జై జోషి మార్తమ్మ సుజిత వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, టి జై జోషి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి తలంచిన తలంపులన్నీ కూడా నెరవేర్చాలి అని, పి కార్తీక్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, టి దినేష్ కుమార్ వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, ఆనంద్ హేనా వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయురారోగ్యాలను దయచేయాలి అని, ఆంజనేయులు శ్రీను మల్లేశ్వరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, కె శాంతకుమారి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి సంతాన భాగ్యమును వారికి దయచేయాలి అని పునీత అంతోని వారి పేరిట పూజ. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా తెలియచేసిన రీతిలో మరి మన యొక్క విచారణకర్తలు పి రాజారెడ్డి గారు బైబిల్ గ్రంథమును దాని యొక్క మూల భాషలలో చదివి దాన్ని అర్థము చేసుకొని మనందరికీ కూడా దాన్ని బోధించడానికి ప్రత్యేకముగా ఒక యూట్యూబ్ ఛానల్ని వారు స్థాపించి ఉన్నారు. మీలో ఇంకా ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్లు ఉంచుకొని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో మీ జేబులో ఉన్న ఫోన్ను తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో FR అని డాట్ ఇచ్చి పి రాజారెడ్డి అని మీరు టైప్ చేసినట్లయితే అందులో ఖచ్చితంగా ఫాదర్ యొక్క ముఖ చిత్రం వస్తూ ఉన్నది. మరి వారు
ఏ రోజైనా సరే ప్రతిరోజు కూడా వీలైన ప్రతి ఆదివారము మధ్యలో మరి పండగల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా బైబిల్ పూర్తిగా దాని యొక్క మూల భాషలలో చదవనప్పటికీ దానిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని మరి ఆయన బోధన ద్వారా మనందరము కూడా అర్థము చేసుకోవడానికి ప్రత్యేకముగా ఆయన పరితపిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని మనమందరము కూడా గుర్తించి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆయన బోధించే ఆ బోధనను ఆలకించి మన యొక్క విశ్వాసమును అధికము చేసుకోవాలి అని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములు నడిపించమని ప్రార్థన చేయుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూడా మరొకసారి కరతాళములతోటి మన మధ్యలోకి వచ్చి దివ్య బలి పూజను సమర్పించి చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ పూదోడ చిన్నయ్య గారికి ధన్యవాదాలని అభినందనని దేవుని యొక్క ఆశీస్సుని అందచేద్దాం. మంచి మనసు కలవారందరికీ కూడా కుర్చీలను ఒక చోట వేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరొకసారి మీ అందరినీ కూడా నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మన పిల్లలు ఉన్నారు, చేయటం తెలియని వారి వద్దకు వస్తే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తారు. కృపను చూపుమా, నిపము బాపుమా, కృపను చూపుమా, నిపము బాపుమా. శరణు కోరితి, శరణు కోరితి, జపము చేసితి, శరణు కోరితి. కృపను చూపుమా, నిపము బాపుమా, కృపను చూపుమా, నిపము బాపుమా. అంతోని వారా, 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 అంతోని వారా. కృపను చూపుమా, నిపము బాపుమా, కృపను చూపుమా, నిపము బాపుమా. నోరు లేని జీవులపై చూపినావు జాలిని, చూపినావు జాలిని, దైవ ప్రేమ ఏ పాటిద తెలిపినావు వాటికి, తెలిపినావు వాటికి. నోరు లేని జీవులపై చూపినావు జాలిని, దైవ ప్రేమ ఏ పాటిద తెలిపినావు వాటికి. ఆచరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి, ఆచరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి. అంధకార బ్రతుకులకు అందించు సందేశం, అందించు సందేశం.
కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా రోగులైన జోగులైన శరణు కోరు వారిని జాగు విడచి బాగు చేయు అద్భుతాల స్వామిని రోగులైన జోగులైన శరణు కోరు వారిని జాగు విడిచి బాగు చేయు అద్భుతాల స్వామిని నీ మహిమను వినిన మేము నీ చెంతకు చేరితిమి నీ మహిమను వినిన మేము నీ చెంతకు చేరితిమి మానమానవుడు ఆదరించు మందరిని ఆదరించు మందరిని కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా జపము చేసితే శరణు కోరితే జపము చేసితే శరణు కోరితే కృపను చూపుమా నెపము బాపుమా కృపను చూపుమా నెపము బాపుమా. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల సహాయమాత మాకు సహాయం చేయండి.